నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజీతం వైశ్య హక్కుల సాధనకై అక్టోబర్ 1వ తేదీన సరూర్ నగర్లోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించే వైశ్య గర్జన సభకు అనుమతి ఇవ్వాలని కోరుతూ శనివారం ఎల్బీ నగర్లోని కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ ను వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా వైశ్య ప్రతినిధులతో కలిసి వినతి పత్రం సమర్పించారు। ఈ సందర్భంగా కాచం మాట్లాడుతూ అగ్రకులాలు అని చెప్పుకునే తమ వైశ్య కులస్తులలో పేదవారు ఎంతో మంది ఉన్నారని వారి హక్కుల సాధనతో పాటు వైశ్యుల అభ్యున్నతి కోసం కార్పొరేషన్ ను సత్వరమే ఏర్పాటు చేసే విధంగా పోరాటం చేస్తున్నామన్నారు। వైశ్యులకి రాజకీయ పార్టీలలో సరైన ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నామని అందుకే అక్టోబర్ 1న నిర్వహించే వైశ్య గర్జనకు తెలంగాణ నలుమూలల నుండి వేలాది మంది వైశ్యులు తరలి వస్తున్నారని ఆయన పేర్కొన్నారు। వైశ్యుల ఆత్మగౌరవం కాపాడుకోవాలంటే ముందుగా యువత సైతం ముందుకు రావాలని ఆయన కోరారు। సిపికి వినతి పత్రం ఇచ్చిన వారిలో ఏసీపీఎస్ జాతీయ అధ్యక్షుడు ప్రేమ్ గాంధీ, గుంతా మురళీమోహన్, కూర రమేష్, తెలుకుంట్ల రాంబాబు, వీరు దివ్వల తదితరులు పాల్గొన్నారు।